అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. ఇక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి మీరు ఒకవేళ 2-3 డేస్లో నేను ఈ బుక్ మొత్తం చదివేస్తాను అనుకుంటే కనుక ఎస్, మీరు డెఫినెట్గా చదవండి. లేదు బుక్ మొత్తం నేను చదవలేను అనుకుంటే మాత్రం మెయిన్గా మీరు వచ్చేసి దీనిలో 2 ఉంటాయి, అవి మాత్రం మీరు ఖచ్చితంగా చదవండి. ఒకటి వచ్చేసేమో ఇండెక్స్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇవి వచ్చేసి మనకి సెక్షన్ 1, 2, 2A, 3, 4, 5, 6 ఇలా మనకి సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ అన్ని ఎన్నైతే ఉంటాయో ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవి వచ్చేసేమో ఆ సెక్షన్కి సంబంధించిన ఫుల్ క్లారిటీగా వచ్చేసి మీకు పేజీ నెంబరు, మీకు ఇవి వచ్చేసేమో సెక్షన్స్, ఇవన్నీ మీరు చదవాలి. ఇలా మీరు వచ్చేసి మొత్తం సెక్షన్స్ అన్ని చదివేసినాక మీకు దీనిలో వచ్చేసి షెడ్యూల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా షెడ్యూల్ 1, 2 ఇవి వచ్చేసి మీరు ఇక్కడ చదవకుండా షెడ్యూల్కి సంబంధించి మీకు లాస్ట్లో ఇస్తారో అని నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మాత్రం మీరు ఇండెక్స్ ఇది ఏదైతే 392 ఆర్ 395 ఏవైతే మీకు ఉన్నాయో ఇంతవరకు మీరు నిద్రలో లేపిన ఆ వర్డ్ మీకు గుర్తొచ్చిన మీరు డెఫినెట్గా మీరు ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ అనేది మీరు మొత్తం చదవాలి. బికాజ్ ఎందుకంటే ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్కి సంబంధించిందా లేకపోతే ఇంకా వేరే సెక్షన్కి ఎవిడెన్స్కి కానీ ఇంకా ఎనీథింగ్ మీకు వచ్చేసి దీనిలో వేరే యాక్ట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లో వేరే యాక్ట్ పేరు ఇవ్వకుండా మీకు జస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎలాగా అంటే ప్రొవిజన్ హ్యాస్ టు జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అని ఇచ్చి కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు. ప్రొవిజన్ హ్యాస్ టు జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అని ఇచ్చేసి ఆర్టికల్ 270, 271, 272, 273 అని ఇచ్చారు. ఇవి మీకు చాయిస్గా వచ్చిన క్వశ్చన్లో చాయిస్ ఇవి. అది ఏ ఆర్టికల్ అనేది మీకు తెలియదు, అసలు అది ఏ పేరు యాక్టో కూడా తెలియదు. మీరు గనక ఇండెక్స్ ఒక్కటి గనక మీరు ప్రాపర్గా చదువుకుంటే ఇదిగో 376 ఏదైతే ఉందో ప్రొవిజన్ హ్యాస్ టు జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, ఇది మీరు ఏదైతే ఉందో అది మీరు గుర్తు పెట్టుకుంటే కనుక దీనిలో మీకు వచ్చేసి ఇది మీరు గుర్తు పెట్టుకొని ఇది ఓపెన్ చేస్తే దీనికి సంబంధించి దీనికి పేజీ నెంబర్ ఉంటుంది. పేజీ నెంబర్ అంతా 171. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఓకే ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ అని గుర్తుపెట్టుకొని జస్ట్ మీరు ఇండెక్స్ చదువుతారు. ఇండెక్స్లో మీరు తీసిన నెంబర్ని ఓకే పలానా ఓకే పేజ్ నెంబర్ అంటే 171 ఎమ్మటనే ఈజీగా మీరు పేజ్ నెంబర్ 171 ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా పేజీ నెంబర్ 171 ఓపెన్ చేశారు, సెక్షన్కి వెళ్ళిపోయారు. సెక్షన్లో ఇది వచ్చేసి ఆర్టికల్ ఎంత ఉంది చెప్పండి ఒకసారి, కింద మెసేజ్ అన్న చేయండి. ఆర్టికల్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు చాయిస్ అనేది వేయొచ్చు. దీనికి మీరు ఇలాంటి ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్లో కాన్స్టిట్యూషన్ అని కానీ లేకపోతే వేరే యాక్ట్స్ గురించి కానీ అసలు ఏమీ ఇవ్వకుండా మీరు ఎలా కనుక్కోవాలి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా అన్ని బేరాక్స్ ఇండెక్స్ అనేది చదవాలి. ఇప్పుడు దీని ఇండెక్స్ చదివితేనే ఇలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలం. అందుకని మీరు ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ అనేది ఈ 2 డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి. లేదు నేను బుక్ మొత్తం చదువుతాను అన్నా కానీ చదవండి, వెల్ అండ్ గుడ్. దీని తర్వాత లాస్ట్లో మనకి షెడ్యూల్స్ అని ఉంటాయి 174 పేజీ నెంబర్ 174 షెడ్యూల్స్ అని ఉన్నాయి. ఇవి మీరు మొత్తం చదవక్కర్లేదు, సైడ్ హెడ్డింగ్స్ అంటాం కదా మనం, అవి ఏవైతే ఉన్నాయో జనరల్ గా బేసిక్ గా చదువుకుంటూ వెళ్ళిపోండి.
మీకు సరిపోయింది. మీరు కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ ఒక 2 days లో కంప్లీట్ చేద్దాము అనుకుంటే ఇండెక్స్ షెడ్యూల్లో వచ్చేసి కొన్ని పాయింట్స్ ఈ 2 చదవండి, మీకు మొత్తం కాన్స్టిట్యూషన్ అనేది వచ్చేసింది. ఒకవేళ క్వశ్చన్లో కనుక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చి మీకు ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఓకే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ లో ఉంది అని మీకు వచ్చింది. ఒకవేళ మీరు బుక్ కూడా చదవకుండా వెళ్ళినా కానీ, ఒకవేళ బేర్ యాక్ట్ కి సంబంధం లేకుండా బేర్ యాక్ట్ అనేది దానిలో ఇంక్లూడ్ చేయకుండా మీకు క్వశ్చన్ ఇస్తే గనక మీరు అది ఏ బేర్ యాక్ట్ కింద అనుకొని చదువుతారు, ఏ బేర్ యాక్ట్ కిందని ఎన్ని బేర్ యాక్ట్లు ఎదుగుతారు. అందుకని ప్రతి బేర్ యాక్ట్ కి ఉన్న ఇండెక్స్ అనేది మీరు ఖచ్చితంగా చదవాలి. ఈ 2 days అయితే మనం కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ అయితే చదువుతాము, ఇక తర్వాత రోజుల్లో తర్వాతే చదువుతాం. అండ్ అలాగే నేను మీకు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చేసి మనకి 10 marks వస్తుంది, 10 questions వస్తాయి అని చెప్పాను. బట్ కానీ మీకు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఆ 10 questions వచ్చేసి ఓన్లీ బేర్ యాక్ట్ నుంచే రావు. 2-3 questions వచ్చేసి మనకు బయట నుంచి అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిట్ పిటిషన్, ఇది మీరు వినే ఉంటారు. రిట్ పిటిషన్ వచ్చేసి మనం హైకోర్టులో వేస్తాము. ఆ రిట్ అనేది ఏదైతే ఉందో దాని గురించి అండ్ అలాగే దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ గురించి నేను రేపైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు రేపు వచ్చేసి మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే చదవండి, మెయిన్గా మీరు ఇండెక్స్ అయితే చదవండి. ఓకేనండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కూడా వీడియోస్ తర్వాత ఒక అప్డేట్ అయితే ఇస్తాను. మెయిన్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి. యాజ్ ఎ ఫ్రెండ్గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనండి, వీడియో ఇంత అయిపోయింది. ధన్యవాదాలు.